సిద్ధేశ్వరం అరుగు రాయలసీమ వెలుగు లాంటిది. అలాంటి ప్రాజెక్ట్ పైన నిన్న చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించడం అనేది స్వాగతించాల్సిన విషయం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు అటు లోక్సభలో ఈ ప్రస్తావన తెచ్చారు. నిన్న ముఖ్యమంత్రి సమక్షంలో సరైన సమయంలో ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకురావడం అనేది అభినందనీయం. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రయత్నాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సిద్ధేశ్వరం అలుగు ప్రాధాన్యత, అవసరం రెండూ చాలా ఇంపార్టెంట్. ప్రాధాన్యత అంటే ప్రధానంగా శ్రీశైలం డ్యామ్ 315 టీఎంసీల డిజైన్ రూపొందించిన ప్రాజెక్టు ఈరోజు 100కు పైచిలుకు టీఎంసీలు పూడిక చేరిపోయింది. ఆ రకంగా శ్రీశైలం డ్యామ్ అనేది సేఫ్టీకి ప్రమాదంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధేశ్వరం కట్టడం ద్వారా, సిద్ధేశ్వరం దగ్గర అలుగు నిర్మాణం చేయడం ద్వారా ఒక 40-50 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచి పోతిరెడ్డిపాడుకు, మాల్యాలకు నీళ్లు రావడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతాయి. ఎందుకంటే మనకు రాయలసీమ ప్రాజెక్టులన్నీ శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడిన ప్రాజెక్టులు కావడం, ఈ అంశంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి గాను సిద్ధేశ్వరం అలుగు అన్నారంటే కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రాలు కానీ అభ్యంతరం చెప్పే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ప్రధానంగా చేయాల్సిందల్లా శ్రీశైలం డ్యామ్ యొక్క భవిష్యత్తుతో ముడిపడిన అంశం, డ్యామ్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఆధారంగా చేసుకుని అలుగును కానీ ముందుకెళ్తే అటు శ్రీశైలం డ్యామ్ యొక్క ఆయుష్ పెరుగుతుంది, రాయలసీమ నీటి సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ప్రభుత్వం టెక్నికల్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ యొక్క కెపాసిటీ 100 పైకి చిలుకు టీమ్స్లు పడిపోవడం, పూడికి చేరడం వల్ల ఆ పూడికి తీసే అవకాశాలు లేకపోవడం, ప్రకృతిలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే వరద యొక్క రోజులు తగ్గిపోయింది, వరద ప్రవాహం ఉధృతి పెరిగిపోయింది. ఆ రకంగా వరద ఉధృతి ఎక్కువ పెరిగి వరద రోజులు తగ్గితే శ్రీశైలం డ్యాంలో 300 టీఎంసీలు నిండిన తర్వాత పొంగడానికి నేరుగా వచ్చి గేట్లు తాకితే డ్యామ్ సేఫ్టీకి ప్రమాదం వచ్చావు. ఇదే సిడబ్ల్యూసీ చెప్పింది. కాబట్టి దీనికి పరిష్కారం సిద్ధేశ్వరం దగ్గర అలుగు ప్రాంతాన్ని నిర్మిస్తే, ఒకటి గ్రావిటీతో వచ్చే నీళ్లు అక్కడి నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి, పొంగుతుంది కాబట్టి మొత్తం ఇసుక మేటలన్నీ అక్కడే ఆగిపోతాయి. ఆ రకంగా శ్రీశైలం యొక్క ఇసుక మేటల పూడికని ఉండదు. రెండోది, సిద్ధేశ్వరం దగ్గర అలుగు దగ్గర నుంచి ఆ ఇసుక మేటలు ఎప్పటికప్పుడు తొలగించవచ్చు. ఈ రెండు ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని కానీ డ్యామ్ ముందుకెళ్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం, ఇతరులు అభ్యంతరం చెప్పేదానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని అలుగు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తే సానుకూలంగా ఉంటుంది. తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి గారు మేము ఈ సమస్య పరిష్కరించగలిగిన నితిన్ గడ్కరీని కలిసినప్పుడు వారు చాలా సానుకూలంగా స్పందించారు. సమస్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజెంట్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి. తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఒత్తిడి, విమర్శల్ని లేదా అభ్యంతరాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరిస్తే రూపాయి ఖర్చు లేకుండా రాయలసీమ నీటి సమస్య పరిష్కారం, శ్రీశైలం డ్యామ్ యొక్క సేఫ్టీ రెండింటినీ తీర్చిన వాళ్ళు అవుతారు. ఆర్థిక వనరుల పరిమితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది.